ధర్మానికి దైవానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ధర్మం దైవం పట్ల మనస్సు ఉంటే అనుకున్నవి నెరవేరుతాయి, బాగానే ఉంది. కానీ ఎప్పుడు భగవంతుడు చెప్తున్నాడు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే, మళ్ళీ అక్కడ ఒక నిబంధన పెట్టాడు స్వామి, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించి దైవాన్ని తలుచుకుంటే పనులు అవుతాయి. నీ ధర్మం ఏమిటి? ద్రౌపదీదేవి వస్త్రాపహరణం జరుగుతోంది. ఆ వస్త్రాపహరణం జరిగేటువంటి సమయంలో ద్రౌపది తన ధర్మాన్ని నెరవేర్చింది కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు రక్షించాడు. అదేంటండి? ద్రౌపది ఏమి ధర్మాన్ని నెరవేర్చింది? ధర్మాన్ని నెరవేర్చటం అంటే ధర్మస్పృహ కలిగి ఉండటం కూడా ధర్మమే. అంటే ధర్మం పట్ల ఆసక్తి, ధర్మం పట్ల తనకు ఆసక్తి ఉండాలి, ఎదుటి వాళ్ళని ప్రశ్నించగలగాలి. ఏమయ్యా ఇది ధర్మమేనా? ఒక కోడల్ని, ఒక కౌరవ వంశపు కోడల్ని ఇంత నడి బజార్లోకి తెచ్చినట్టుగా, ఇంత నడి సభలోకి పట్టుకొచ్చారే, ఇది ధర్మమేనా? ఇంతమంది ధర్మాత్ములు సభలో ఉన్నారే, ఇది ధర్మమేనా? అంటే ధర్మము గురించిన స్పృహ, ఆ స్పృహని మనం ప్రశ్నించాలి అంటోంది ద్రౌపది. ఇక్కడ ధర్మం గురించినటువంటి ఆలోచన ఏది, అది నెరవేరుతుందా లేదా, మనం అడిగితే జరుగుతుందా లేదా, అది పక్కన పెట్టామన్నాడు దేవుడు. ధర్మం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ ధర్మాన్ని, ఆ ధర్మం గురించినటువంటి ప్రశ్న మీరు తప్పనిసరిగా వెయ్యండి. ఆ ధర్మం గురించినటువంటి ఆలోచన అందరిలోనూ కలిగించేటట్టుగా మీరు చూడండి. అక్కడ కూర్చున్నటువంటి కొద్ది మందిలో ఏ ఒక్కరైనా సరే మీకు ప్రతిస్పందిస్తారు, మీరు అనుకున్నటువంటి ధర్మం నెరవేరుతుంది. అందుకే భీష్మాచార్యుల వారు ప్రతిస్పందించారు. ద్రౌపది, నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పండి, ఇది ధర్మమేనా అంటే, అమ్మా అన్నీ తెలిసినటువంటి ధర్మరాజు అక్కడ కూర్చొని ఉన్నాడు, ఆ ధర్మరాజే నీకు జవాబు చెప్పగలడు అని భీష్మాచార్యుల వారు ద్రౌపదికి జవాబు చెప్తాడు. మొత్తానికి ఇక్కడ వ్యాఖ్యానం ఏం చెప్తున్నారంటే, ద్రౌపది ధర్మం స్పృహ కలిగింది కాబట్టి, ధర్మం పట్ల ప్రశ్న వేసింది కాబట్టి, ధర్మం పట్ల అందరూ జాగరూకులై ఉండాలని చెప్పి ధర్మం కోసం పోరాటం, ధర్మం గురించి ఆవేదన చెందింది కాబట్టి దైవం రక్షించాడు. ఇది ధర్మానికి దైవానికి. అందువల్ల మొట్టమొదట మన ధర్మం ఏమిటి? మన ధర్మాన్ని మొట్టమొదట నువ్వు నెరవేర్చిన తర్వాత దైవం నిన్ను రక్షిస్తాడు. అంతేగాని నేనేమి నా ధర్మాన్ని పాటించను, పొద్దున్న నుంచి పెద్దవాళ్ళు ఏం చెప్పారో అవేవి నేను చెయ్యను, కానీ దేవుడా వచ్చి నువ్వు రక్షించు. గాలిలో దీపం పెట్టి నేను చేతులు కూడా పెట్టను, సుడిగాలి అటు ఇటు కొడుతున్నా సరే నేను చేతులు పెట్టను, పెద్ద గాలి వీస్తున్నా సరే నేను చేతులు పెట్టను, కుదరదు. నీకు చేతనైనంతగా రక్షించు. నీ ధర్మం, ఆ దీపం ధర్మజ్యోతి, ఆ ధర్మజ్యోతిని నువ్వు రక్షించు. నీ చేతనైనంతగా నువ్వు చెయ్యి, తర్వాత దేవుడు వచ్చి కాపాడుతాడు. ఇది ధర్మానికి దైవానికి ఉన్నటువంటి సంబంధంగా మన పెద్దవాళ్ళు చెప్పారు.